అందరికీ హాయ్ అండి. మనం ఈ వీడియోలో రుక్మిణీ కళ్యాణ పారాయణం గురించి తెలుసుకుందాం. అంటే రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయడం వల్ల ఏ రకమైన ఫలితం ఉంటుంది, రుక్మిణీ కళ్యాణం తొందరగా వివాహం జరగడానికి ఈ పారాయణం ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం తెలుసుకుందాం. ఆడపిల్లలు వాళ్ళ వివాహం కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. అందమైన మంచి మనసున్నవాడు, జీవితాంతము తనను అర్థం చేసుకునేవాడు భర్తగా లభించాలని కోరుకుంటూ ఉంటారు. వివాహం అనేది స్త్రీ జీవితంలో ఎంతో ప్రధానమైనది. అందుకని పెళ్లి విషయంలో ఆడపిల్లలు వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వలన పెళ్లి సంబంధాలు రాకపోవటము, ఒక్కొక్కసారి వచ్చిన సంబంధాలు పిల్లలకు నచ్చకపోవటము, ఈ రకంగా మానసికంగా ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళకి నచ్చని సంబంధాన్ని పెద్దల మాట కాదనలేక తలవంచవలసి వస్తుంది. నచ్చని సంబంధాన్ని చేసుకొని తరువాత వాళ్ళు సంతోషంగా బ్రతకలేక దురదృష్టాన్ని నిందించుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి మిగిలిన ఆడపిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తును తలుచుకొని వాళ్ళ ఆలోచనలకు తగినటువంటి వ్యక్తి భర్తగా దొరుకుతాడో లేదో అని చెప్పి పెళ్ళంటే భయపడిపోతూ ఉంటారు. కొంతమంది వివాహం జరిగి కూడా చిన్న చిన్న కారణాల వలన భర్తకి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ కలిసి ఉండటాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బాయిలు కూడా వాళ్లకు తగినటువంటి అన్ని విధాల యోగ్యత కలిగినటువంటి అమ్మాయి వాళ్ళకు భార్యగా జీవితంలోకి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రకంగా ఆలోచించుకునే ప్రతి ఒక్కరికి రుక్మిణీ కళ్యాణ పారాయణము ఎంతో పరిష్కార మార్గాన్ని చూపెడుతుంది. వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టము ఎంతో ఆసక్తికరమైనది. పూర్వము శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలనుకుంటున్న రుక్మిణీదేవికి తనకు ఇష్టము లేని వ్యక్తితో పెళ్లిపీటలపైన కూర్చోవలసి వచ్చినప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లేఖ రాసింది. శ్రీకృష్ణుడు సరైన సమయంలో వచ్చి రుక్మిణీదేవికి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోవటం జరిగిందని వ్యాస మహర్షి శ్రీ భాగవతంలో తెలియజేశారు. ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేయటం వలన యువతీ యువకులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. ఈ గ్రంథాన్ని పారాయణ చేయటం వలన యువతీ యువకులకు ఇష్టం లేని సంబంధాలు తప్పిపోయి కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. అంటే దీని అర్థము ఇష్టపడిన వాళ్ళతో వివాహం జరిగి తీరుతుంది, అంటే అన్ని విధాల యోగ్యత కలిగిన వారితో వివాహం కుదురుతుంది అని. అలా జరగటం కోసం వ్యాస భగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించారు. అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారికి అనుగ్రహిస్తూ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అందుకని అవసరమైన వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేసి మంచి ఫలితాలను పొందండి. ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలి అనుకున్న వాళ్ళు పార్వతీ పరమేశ్వరునికి కానీ లక్ష్మీనారాయణునికి కానీ సంకల్పం చెప్పుకుంటూ షోడశోపచార పూజ చేసుకుని పారాయణను ప్రారంభించాలి. ఒకవేళ పూజ చేయటం కుదరదు అనుకున్న వాళ్ళు ముందుగా శ్రీకృష్ణునికి నిత్య పూజ చేసి కృష్ణ అష్టోత్తరాన్ని, కృష్ణాష్టకాన్ని ఖచ్చితంగా చదవాలి. రోజు శ్రీకృష్ణుని నిత్య పూజ చేయటం వీలు లేకపోతే కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం ఖచ్చితంగా చదివి పారాయణ మొదలు పెట్టాలి. మీ జన్మ నక్షత్రము రోజు కానీ నామ నక్షత్రము రోజు కానీ ఈ పారాయణ ప్రారంభించాలి. వీలైనంత వరకు గురువారము, శుక్రవారము పారాయణకు మంచి రోజులుగా చెప్పవచ్చును. ఒకవేళ ఈ 2 రోజులు కుదరకపోయినప్పుడు జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉన్నటువంటి రోజులలో పారాయణ చేస్తే మంచిది. మీకు వివాహం నిశ్చయము కాగానే 8 మంది ముత్తైదువులకు పిలిపించి వాళ్ళని ఆ శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి చందన తాంబూలాలతో పాటు రుక్మిణీ కళ్యాణ గ్రంథాన్ని కూడా వాళ్ళకి దానంగా ఇచ్చి వాళ్ళ దీవెనలు తీసుకున్నట్లయితే ఆ శ్రీకృష్ణుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు. మీకున్న అవసరాలను బట్టి మీకు వీలైన పద్ధతిలో ఈ గ్రంథాన్ని భక్తితో, నమ్మకంతో పారాయణ చేసి ఆ శ్రీకృష్ణుని పూర్తి అనుగ్రహాన్ని పొందగలరని నా ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ సింబల్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.